నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ పార్టీకి సంబంధించి కొంతమంది ఇప్పుడు చాలా సంతోషపడుతున్నారు, మరికొంతమంది ఆశలే శరణ్యం అని చెప్పి అనుకుంటున్నారు. అయితే వైసీపీలో ఈ భిన్న ధోరణి ఏంటి? కొంతమంది సంతోషంగా ఉండడం ఏంటి, కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పి అనుకోవడం ఏంటి? అదేంటి అంటే, ఎవరైతే పార్టీలో ఉండి సేమ్ సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరినీ కూడా తిట్టమని చెప్పేసి అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, తిట్టారో వాళ్ళంతా కూడా ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళు ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పి అనుకుంటున్నారు. మరికొందరు ఈ మాటలు అన్న తర్వాత, తిట్టమన్న తర్వాత మేము తిట్టము అని చెప్పి పార్టీని వదిలిపెట్టిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో మొత్తానికి వారు ఎవరెవరు ఉన్నారు, ఏంటి అనే సంగతి పైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షకులు కూడా. సార్ మనం చూస్తే డొక్కా మాణిక్యాలరావు, ఆయన గతంలో మాణిక్యవర ప్రసాద్, ఆయన గతంలో కూడా చాలా మంచి నేత అని చెప్పి తెలుసు, పొలిటీషియన్. ఈయన గురించి మనం ఇప్పుడు లేటెస్ట్గా మనం వింటున్నాం. అదే కాకుండా వైసీపీ పార్టీకి సంబంధించి భిన్న ధోరణి చూస్తున్నాం. ఎవరైతే ఒక పని చేయమన్న వాళ్ళు, చెయ్యని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు చేసిన వాళ్ళు కటకటాల వెనక్కి వెళ్ళి నన్ను నరుకుతారా లేదా నన్ను ఆత్మహత్య చేసుకోమని చెప్పేసి అంటారా అని ఒకళ్ళు, ఈ గతి ఇంకెవరికి పట్టకూడదని చెప్పి బోరగడ్డ అనిల్ కావచ్చు, అదేవిధంగా నాకు ఎవరన్నా సరే తోడునివ్వండి, నిన్న ఏకాకిని అయిపోయానని చెప్పేసి వల్లంనేని వంశీ కావచ్చు, ఇలా ఎన్నో వింటూ ఉన్నాం. సో చెప్పిన పని చేసిన వాళ్ళు ఒక రకంగా, చెయ్యని వారు చాలా సంతోషంగా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఏం చెప్పారంటే ఏం చెప్తారు? ఇది వైఎస్ఆర్సీపీ నాయకుల స్థాయి ఎలాంటిదో తెలియజేస్తుందండి. డొక్కా మాణిక్య వరప్రసాద్ అనే ఆయన మంచి విద్యావేత్త, చక్కటి జ్ఞానం కలిగిన వ్యక్తి. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా అవినీతి మరక లేకుండా చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఆయన డబ్బు కూడా సంపాదించలేదు ఏ పార్టీలో ఉన్నా కూడా. అలాంటి వ్యక్తిని వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక సామాజిక వర్గాన్ని తిట్టమని ప్రోత్సహించారంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఒక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక మంత్రి, ఇంకా కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు, మొత్తం 5-6 ఉన్నారు అక్కడ. అడిగిన వ్యక్తి ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి. చెప్పిన వ్యక్తి సజ్జల. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం జగన్ గారు. నేను ఎందుకు ఫ్రాంక్గా మాట్లాడదామన్నానంటే, సజ్జల రామకృష్ణారెడ్డి నేను 79లో ఈనాడులో ట్రైనీ రిపోర్టర్ సబ్ ఎడిటర్గా సెలెక్ట్ అయ్యాం. 6 నెలలు ఒకే రూమ్లో శిక్షణ పొందాము, కలిసి పనిచేసాము. తర్వాత ఉదయంలో కూడా యాదృచ్ఛికంగా కలిసి పనిచేసాం తర్వాత కాలంలో. సజ్జల రామకృష్ణారెడ్డి గారు తండ్రి కడప జిల్లా సింహాద్రిపురం మండలం ముసలిరెడ్డి పల్లె ఒక పోస్ట్ మ్యాన్. ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ భావాలు కలిగిన వ్యక్తి. వాళ్ళ అబ్బాయి ఇతను బిఏ చదివాడు. అతను కెరీర్ ప్రారంభించిందే రామోజీరావు గారి ఈనాడు సంస్థలో. బహుశా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన గజ్జల మల్లారెడ్డి గారి ద్వారా వచ్చింటాడు. గజ్జల మల్లారెడ్డి కూడా సిపిఐ లీడరు, సిపిఐ సానుభూతిపరుడు. బహుశా వీళ్ళ ఫాదరు ఆయన పరిచయస్తులు అయి ఉంటారు. ఒక మాట సహాయం చేశాడు ఆయనకి. వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నాడంటేనే ఆయన ఎంట్రీ జరిగింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామోజీరావు గారి ఈనాడు సంస్థ ద్వారా. లేకపోతే ఇవాళ ఇంత ప్రామినెన్స్లోకి రావడానికి అవకాశమే లేదు. ఎంట్రీ అక్కడ వచ్చింది. అతను ఒక టేక్ ఆఫ్ పరిస్థితి. ఇవాళ అతను తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే, అసలు వీళ్ళ ప్రాంతంలో కమ్మవారు ఉండరు. ఓన్లీ రెడ్లు, తర్వాత బలిజాసు, ఇంకా ఎవరో వేరే క్యాస్టులు ఉంటాయి, కానీ కమ్మవారు ఉండరు. ఇతనికి కమ్మారి మీద అంత కసి ద్వేషం ఎందుకండి? కమ్మాళ్ళని తిట్టాలంట. అది ఎవరు? డొక్కా మాణిక్య ప్రసాద్. డొక్కా మాణిక్య ప్రసాద్ రాయపాటి సాంబశివరావు గారికి అత్యంత అనుంగు శిష్యుడు. ఆయనకి ఏ పార్టీతో ఉన్నా సరే, ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా ఆయనకి అనుబంధంగా ఉంటాడు. ఆయన అంటే ప్రేమ, గౌరవం, ఒక గురుతుల్యుడు. అలాంటి వాళ్ళ కుటుంబంలో పెరిగిన డొక్కా వరప్రసాద్, మాణిక్య వరప్రసాద్ ఆ కులాలను ఎందుకు తిడతాడండి? రెండోది, వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇతర సామాజిక వర్గాల్ని వాళ్ళు టూల్స్గా ఉపయోగించుకుంటారు. వాళ్ళని ఎస్సీస్ కానీ వాళ్ళందరినీ వీళ్ళకుండే ఫ్యాక్షన్లో తగాదాల్లో గొడ్డల్లో కత్తులు పట్టుకుని నరుక్కోవటానికి వాళ్ళు కావాలి, ఇతరులను నరికించడానికి. వీళ్ళు దొరలు అనమాట. కండవ చెరగకుండా ఇంట్లో కూర్చుని వీళ్ళని కూలీలుగా ఉపయోగిస్తారు. కానీ కోస్తా ప్రాంతంలో అది ఉండదండి. కోస్తా ప్రాంతంలో ఎస్సీలకు కూడా చాలా
అక్షర జ్ఞానం ఉంటుంది, చదువు ఉంటుంది, సంస్కారం ఉంటుంది, మొండితనం ఉండదు. వాళ్ళు ప్రతిదీ అవగాహన చేసుకుంటారు. తర్వాత ఇతర సామాజిక వర్గాలతో సఖ్యతగా కూడా ఉంటారు. వాళ్ళకి ఏ సామాజిక వర్గం పట్ల ద్వేషం కూడా ఉండదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా ఈ వీళ్ళందరితోనూ కలిసి ఉంటారు, వరుసలతో కూడా పిలుచుకునే పరిస్థితి ఉంటుంది. అది రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ మింగుడు పడలేదు, అర్థం కాలేదు. వాళ్ళకి కనపడిన ప్రధాన శత్రువు ఇక్కడికి రాగానే వాళ్ళు ఒక విదేశస్తుల్లాగా వచ్చారు కోస్తా ప్రాంతానికి. ఇక్కడ సామాజిక పరిస్థితులు వాళ్ళకి చాలా విచిత్రాలుగా కనపడినాయి. అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కలిసి ఉంటాం, అందరూ స్నేహపూర్వకంగా ఉంటాం, సమభావంతో ఉంటాం. అక్కడలాగా హెచ్చు తగ్గులు లేవు. మేము పెద్ద ఫ్యాక్షన్ లీడర్స్మి, పలానా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళమి, ఇతరులందరూ మాకన్నా తక్కువ వాళ్ళు, తక్కువ కులస్తులు మా కింద ఉండాలని. ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి రాగానే చేసిన పని ఏంటంటే ప్రశాంత్ కిషోర్తో వీళ్ళు ఆ సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే కులాల మధ్య చిచ్చులు పెట్టడం, ఆ తర్వాత ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం, ఆ తర్వాత కులాలతో ఇది అయిపోయిన తర్వాత ఏ కులాన్ని కూడా అన్ని కులాలని టార్గెట్ చేయటం. వీళ్ళు చేసిన పరిపాలన ఏంటంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకి వచ్చిన కారణం ఏంటంటే వీళ్ళు చేసిన ఈ తప్పిదాలు. కులాల మధ్యలో ఫస్ట్ ఒక వర్గాన్ని టార్గెట్ చేశారు, తర్వాత కులాలను విభజించారు, తర్వాత విభజించిన కులాలని విడివిడిగా కొట్టేశారు. ఇప్పుడు డొక్కా మాణిక్ ప్రసాద్ను కూడా ఆ విధంగా వాళ్ళు ఉపయోగించడానికి ఒక 2 IAS ఆఫీసర్లు, ఒక మినిస్టరు, ఇంకా ప్రముఖుల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కుటుంబం నుంచి వ్యక్తి, పత్రికా రంగం బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వ్యక్తి ఆ మాట అడిగాడంటే ఎంత నీచమైన మనిషో మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడన్నా అన్నం తినేవాడు, జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు, ఫలానా వర్గాన్ని తిట్టమని డొక్కా మాణిక్ ప్రసాద్ లాంటి విఘ్నుడితో చెప్తాడండి. నీకు విఘ్నత లేకపోవచ్చు, తనకి విఘ్నత ఉంది. నీకు స్థాయి లేకపోవచ్చు, అతనికి స్థాయి ఉంది. నీకు సంస్కారం లేకపోవచ్చు, అతని సంస్కారం ఉంది. కులం నువ్వు ఏదైనా కావచ్చు, అతను SC కావచ్చు, అతని ముందు నువ్వు ఎక్కడ? అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అతనికి పెంట పెట్టాలి. ఏం మాట్లాడుతున్నావు, ఇది సీఎం కార్యాలయము, ఇలా ఆఫీసర్స్ మధ్యలో నువ్వు ఇది మాట్లాడొచ్చా అని. అంటే వాళ్ళ రక్తంలో అది జీర్ణించుకుపోయింది. ఏది తప్పో ఏది ఒప్పో ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియని కళ్ళు మూసుకుపోయిన కుసంస్కారంలో ఉన్నారు వాళ్ళు. తర్వాత కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రగతిశీల భావాలు కలిగినటువంటి కమ్మవారు ఏనాడో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఆస్తులు కూడా పోగొట్టుకుని ఆ రోజున అక్కడ బతకలేక తెలంగాణకు వచ్చి నిజామాబాదు, వరంగల్ జిల్లాల్లో ఆ రోజు నిజాంకి పన్నులు కట్టలేకుండా వదిలేసిన భూముల్ని వాళ్ళు శిస్తులు కట్టుకుని నిజాం ద్వారా ఆ పొలాలు సాగు చేసుకున్నారు. ఆ తర్వాత నిజాం వాళ్ళకి ఏదో ఒక రేటుకి అమ్మేశాడు. అట్లా ఇక్కడ స్థిరపడ్డారు, అక్కడ ఆస్తులు పోగొట్టుకుని. అలాంటి సామాజిక వర్గాన్ని తిట్టమని, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కొట్టమని, పవన్ కళ్యాణ్ మీద దాడి చేయమని, లోకేష్ని తిట్టమని అడిగాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి నిజ స్వరూపం ఇదని తెలిసి నేను ఒక సహోద్యోగిగా పనిచేసినందుకు ఇవాళ తెలిసింది నాకు. అతను అంత అంటే కమ్మ సామాజిక వర్గాలను తిట్టిస్తున్నాడని తిట్టమని చెప్పాడు, కానీ డొక్కా మాణిక్ ప్రసాద్ లాంటి వ్యక్తిని అడిగాడంటే ఇక అతని సంస్కారానికి నేను తల వంచుకుంటున్నానండి. అట్లాంటి బ్యాచ్లో మాతో పాటు అతను ఉన్నందుకు ఈనాడులో అతను కెరీర్ ప్రారంభించి అదే సామాజిక వర్గం మీద ఇంత విషం కక్కుతున్నాడంటే అసలు అతను మనిషా ఇంకేదైనా అని కూడా నాకు ఇవాళ అనిపిస్తుంది. అయితే మీరు ఇప్పుడు దాకా అన్నట్టుగా ఏదైతే ఉందో సేమ్ సామాజిక వర్గం, ఫర్ ఎగ్జాంపుల్ పేర్ని నాని లేస్తే ఎవరిని తిడతారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తిడుతుంటాడు. అదేవిధంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ తిడుతుంటాడు. అదేవిధంగా చూసుకుంటే వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడుతూ ఉంటారు. సో సేమ్ సామాజిక వర్గంతోనే వీళ్ళని తిట్టించేటువంటి ఒక వ్యూహం కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటిదాకా మనం చూసాం, కొంతమంది అయితే ఎవరైతే ఉన్నారో మేము తిట్టామని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు. అంత చూసుకుంటే మనకి ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారికి వియంకులు అయ్యి ఉండి ఆయన పోటీ చేసి ఏమంటే బయటకు వచ్చేసారు. ఎందుకంటే తోడలు ఆయన అర్థమైపోయింది, లేదు ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా
మన ఉన్నటువంటి ఒక బంధం మధ్యలో చిచ్చు వస్తుందని చెప్పి. అదేవిధంగా అంబటి రాయుడు ఒక క్రికెటర్ అయి ఉండి తన్ని తీసుకొచ్చి ఒక కాపు సమాజానికి సంబంధించి నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టాల్సిందే అన్నప్పుడు నేను తిట్టని చెప్పి బయటకు వచ్చాడు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడు. సో ఇదే ఇలాగా చూసుకుంటూ వెళ్తుంటే ఎవరైతే వాళ్ళు చెప్పిన పని చేసిన వాళ్ళు ఒక రకంగా, చేయని వాళ్ళు మరో రకంగా, దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు విఘ్నత కలాడి ఎవరు కూడా పని చేయడండి. ఇవాళ నేను ఎందుకు ఇంత తీవ్రంగా చెప్పాల్సి వచ్చిందంటే డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా ఒక మీటింగ్లో నేను గుంటూరులో ఆయన కలిశాను. ఆయన్ని ఎప్పుడు కూడా నేను చాలా క్లోజ్గా గమనిస్తా. చాలా సంస్కారవంతుడండి. అతనికి నాకు తెలిసి ఆయన కూడా కొంత పత్రికా బ్యాక్గ్రౌండ్ ఉంది. అందువల్ల ఆయన చాలా ఒక రాజకీయ నాయకుడిగా ఎప్పుడు వ్యవహరించడు. అట్లాంటి వ్యక్తిలో ఉన్న మంచి గుణం తెలిసి కూడా ఇలాంటి నీచపు సలహా అతను ఎలా ఇవ్వగలిగాడు అనేది నాకు అర్థం కాల. చేయకూడదు. ఎవరినన్నా నువ్వు అట్లాంటి స్థాయి గలాలని పట్టుకో చేయించు, అనేక మందితో చేయిస్తున్నారు. అంత విఘ్నుడైన వ్యక్తి, సంస్కారవంతమైన వ్యక్తి ముందు నీ కుసంస్కారాన్ని వలగబోసుకుంటే నీ స్థాయి పడిపోలా, పోయింది అతనిది. ఆయన చేయలే ఆ పని. అట్లాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకు కూడా తెలుసు. మాగుంట సుబ్బరామరెడ్డి గారి టైంలో ఆయన ఉదయంలో పనిచేశాడు, నేను కూడా చేశా. మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. చాలా గౌరవనీయమైన కుటుంబం. ఆయన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టమన్నారు. ఎందుకు తిడతారండి? ఇప్పుడు ఒక మంచి కుటుంబం నుంచి వ్యక్తి అసందర్భంగా అనవసరంగా ఎవరిని దూషణ చేయమంటే చేయలేరు. తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు దౌర్భాగ్యంతోనే ఆయన దగ్గరికి వెళ్ళటం తప్ప అసలు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి స్థాయికి అసలు వైఎస్ఆర్ పార్టీలో చేరే వ్యక్తి అండి ఆయన. ఆయన రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు యువ విభాగం అధ్యక్షుడు ఆయన. తర్వాత వాళ్ళ తండ్రి గారు చెంచురామయ్య గారు కూడా మంచి స్థాయి కలిగిన వ్యక్తి. వాళ్ళది కారంచేడు విలేజ్. వైఎస్ఆర్ వాళ్ళకి ఒక స్థాయి లేని రోజుల్లోనే వాళ్ళకి ఒక మంచి విలువైన కుటుంబం. రామారావు గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చాడంటేనే ఆయన మెడిసిన్ చదివాడు అప్పుడు వరంగల్లో చేరాడు. వెంటనే మీరు అన్నట్టు అర్థం చేసుకున్నాడు. అంబటి రాయుడు మంచి క్రికెటర్, మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఆయన ఏదో ప్రజా జీవితంలోకి రావాలి, ఇతను కుర్రాడు వైఎస్ఆర్ పార్టీ అనుకుని వెళ్తే ఆయన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని ఆదేశిస్తే ఆయన వచ్చేది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికైతే పార్టీలోకి ఎందుకు రావాలి, బయట ఉండి కూడా తిట్టొచ్చు కదా. ఆయన ప్రజా జీవితంలో ఏదన్నా మంచి పని చేయాలి, నాకు గుర్తింపు తెచ్చుకోవాలి, నేను క్రికెటర్గా ఎంత సాధించాను. ఇప్పుడు రామారావు గారు సినిమా రంగంలో ఒక స్థాయికి వచ్చి ప్రజా జీవితంలో కూడా నేను నా మార్కు చేయాలి అని వచ్చినట్టుగానే ఆయన కూడా ఒక మంచి భావంతో వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటే ఎట్లా ఉంటుందండి? ఆయన తిడతాడా? ఆయన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్. అట్లాగే ఇప్పుడు మీరు అన్నారు పోసాని కృష్ణమురళిని తిట్టమన్నారు. అది ఇచ్చిన స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి అని అతను చెబుతున్నాడు. అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో చాలామంది చెప్పారు. చాలామందితో చెప్పింది నేను పెద్ద ఫీల్ కాల. కానీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి వ్యక్తికి కూడా చెప్పాడు అంటే ఇక అతని కళ్ళు ఎంత మూసుకుపోయినాయి, తర్వాత మైండ్ ఎంత బురద పట్టిపోయింది అనేది, పేడ పట్టిపోయింది అనేది కూడా నాకు అర్థమైంది. నేను క్షమించలేకపోతున్నా. అందులో నువ్వు కోస్తా జిల్లాలో ఉండి ఆ సామాజిక వర్గం ఎంతో చేసి నష్టపడిన సామాజిక వర్గం, అనేక మంది ప్రజల అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రయత్నించింది. అతనికి తెలుసు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి తర్వాత పోరాటంలో పాల్గొన్నారు. ఇక్కడ పోరాట వీరులకు అక్కడ షెల్టర్ ఇచ్చారు. అట్లాంటివన్నీ తెలిసిన వ్యక్తి అయి ఉండి నీకు ఎందుకు అట్లాంటి దుర్బుద్ధి ఆలోచన వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అలాంటి వ్యక్తితో మేము పనిచేసాము. అలాంటి వ్యక్తికి రామోజీరావు గారు అపన్న హస్తం ఇచ్చి పైకి తీసుకురావడానికి సహకరించాడంటే ఆయన వీటన్నిటికీ అతీతుడు. అందుకే ఇట్లాంటి వాళ్ళందరూ రాగలిగారు. వచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధి ఎక్కడ పోతుంది? అదే ఇప్పుడు కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుంటే కుక్కే అవుతుంది కానీ మహారాజు కాదు కదా. అది ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తి, అతను ఒక స్థాయి ఉండా లేకపోయినా నువ్వు అక్కడ అసందర్భం కదా. తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత నువ్వు చెప్పు, నువ్వు ఆయన చెవిలో చెప్పు, మీరు తిట్టండి కొట్టండి అని. Z+ కేటగిరీ ఉండ చంద్రబాబు నాయుడు గారిని ఒక గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి వెళ్ళి కొట్టమంటే మీకు జ్ఞానం లేకపోయినా అతనికి ఉండదండి. అంటే ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు వంశీ ఉన్నాడు, తిట్టాడు. తిట్టినందుకు ఏమైంది ఇవాళ మీరు ఇంకొక వ్యక్తి గురించి చెప్పారు, పోసాని కృష్ణమురళి. ఆ స్క్రిప్ట్ రాసిందేమో సజ్జల రామకృష్ణారెడ్డి. బ్రహ్మాండంగా ఇదే హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు, సినిమాలో నటించినంత ఘనంగా. తర్వాత దాన్ని వాళ్ళ అబ్బాయి వైరల్ చేశాడు. అతను ఏమనుకున్నాడంటే ఇక నాకు తిరుగులేదు, బాగా తిట్టేశాను, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు, 2,80,000 పెర్క్సో కారు గీరు ఇచ్చారు, అది 30 ఏళ్ళు ఉంటాయి ఇక్కడ ఉంటాను అనుకున్నాడు. తిట్టాడు. కానీ అతను అనుకున్నాడంట
ప్రెస్ కాన్ఫరెన్స్లో తిట్టితే ఏమి కేసు ఉండదు అనుకున్నాడంట. చెబుతున్నాడుగా, మీరు కనుక 2 రోజుల్లో నాకు బెయిల్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు నేరం చేసి అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు నుంచోమన్న దగ్గర నీకు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పు, రా. చెప్పడానికి కూడా ఏమి ఉండదు. జడ్జి గారి ముందు ఏం మాట్లాడతాడండి? 2 రోజులు లేకపోతే నన్ను నరికి చంపండి అంటాడు. నరికి చంపే శాస్త్రం భారత న్యాయ వ్యవస్థలో లేదు. నువ్వు చేసిన నేరం దాని సెక్షన్ చూసి ఎంతవరకు శిక్ష వేయాలో అంత వేస్తారు. 2 ఏళ్ళు వేస్తారా, 3 ఏళ్ళు వేసే శిక్ష, ఒకసారి యావజ్జీవం వేస్తారు. మొన్న మిర్యాలగూడలో ఒక అతనికి ఉరిశిక్ష కూడా వేశారు. ఇప్పుడు ఆ ఉరిశిక్ష వేసినాడు, మళ్ళీ వాళ్ళ కోర్టు ముందుకు వచ్చి నాకు ఉరిశిక్ష వేశారు, నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అంటే ఒప్పుకుంటుందా చట్టం? తీసి అవతల బారేస్తారు. అంతే కదా. ఇప్పుడు అసలు నీకు పోలీస్ కస్టడీలో పెడితేనే తట్టుకోలేకపోయావంటే నీకు ఏదైనా శిక్ష పడితే నువ్వు బతుకుతావా? గుండాగే చచ్చిపోతావు. ఆత్మహత్య చేసుకోక్కర్లా. నువ్వు అంత పిరికాడివి. జడ్జి ముందు బోర్మని విలిపిస్తాడు ఏంటండి? అతను పెద్ద పెద్ద డైలాగులు రాశాడు, పెద్ద పెద్ద విప్లవ సంభాషణలు రాసిన వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి తను ఒక నిరక్షరాస్యుడి కన్నా కూడా హీనంగా ప్రవర్తించాడు. అన్ని కోర్టు సీన్లు చూసావు కదా. హంతకుల్ని, దోపిడీ బందిపోట్లు కూడా తీసుకొస్తారు, విచారిస్తారు. ఇప్పుడు సద్దాం హుస్సేన్ కూడా ఉరి వేసినప్పుడు కూడా ఆయన ఏడవలా, చక్కగా ఉరి కంబం దాంట్లోకి తలబెట్టాడు. ఎందుకంటే చేసిన నేరం అతనికి తెలుసు. అట్లాగే నువ్వు చేసిన నేరం నీకు తెలుసు కదా. నువ్వేమీ అమాయకుడు కాదు కదా. నువ్వు తిట్టిన సంగతి నువ్వు తెలుసు, ఎవడు రాశాడు. ఇప్పుడు అది ఆయన అడగాల్సింది ఏంటంటే, ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని నా పక్కన నుంచోబెట్టండి మ్యాజిస్ట్రేట్ గారిని అడగాలి. నా స్పీచ్ని వైరల్ చేసిన భార్గవ్ రెడ్డి మీద కూడా కేసు బుక్ చేయండి మ్యాజిస్ట్రేట్ గారిని అడుగు. చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. నువ్వు అడగొచ్చు. అంతేగాని నాకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని బేలా మాటలు మాట్లాడితే మాత్రం మ్యాజిస్ట్రేట్ గారు ఇవ్వగలుగుతాడా? సో మొత్తానికి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే చెప్పిన పని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి ముఖ్యమైన కారణం సజ్జల అని చెప్పి అర్థమవుతుంది. దాంతోపాటు పూర్తిగా పార్టీని భ్రష్టు పట్టించడమే కాకుండా ఏదైతే సజ్జల చెప్పిన మాటలు విన్నవాళ్ళు ఒక రకంగా, వినని వారు మరో రకంగా ఉంటుంది. విన్నవాళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టిపోయారు. కృష్ణ పొసాన్ లాగాను, వంశీ లాగాను, అనిల్ లాగాను, తర్వాత నందిగం సురేష్ లాగాను, ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇంకా పార్టీలో. మళ్ళీ అదే వ్యక్తి వాళ్ళ పార్టీలో మళ్ళీ కీలక స్థానంలో ఉన్నాడు. ఇంకా ఆ పార్టీ 11 స్థానాలు కూడా రావని వాళ్ళే చెబుతున్నారు. నిన్న ఎవరో ఎందుకు విజయసాయిరెడ్డి చెప్పి వెళ్ళాడు. అట్లాంటి కోటరీని పెట్టుకున్నంతకాలం నువ్వు ఆ కోటరీని వదలలేవు, నువ్వు విజయం సాధించేది లేదనే చెప్పేశాడు. ఇంకా అంతకన్నా తేట తెల్లంగా చెప్పగలిగిన అర్హుడు ఇంకెవరున్నారు జగన్ గారు? సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు, మన వీక్షకులకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.